షార్ప్ టీత్ ఉండడం వల్ల టంగ్ని కానీ చీక్ని కానీ బైట్ చేసుకోవడం వల్ల ఒక అల్సర్ లాగా ఫార్మ్ అవుతుంది. ఆ అల్సర్ క్యాన్సర్లో మారుండొచ్చు అని మనకు ఒక డౌట్ ఉంటుంది. ఆ టిష్యూ తీసినప్పుడు, ఆ అల్సర్ తీసినప్పుడు దాన్ని బయాప్సీ ఖచ్చితంగా పంపించాలి. నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుని వచ్చిన తర్వాత నా దగ్గర క్యాన్సర్తో వచ్చిన పేషెంట్స్ గురించి చెప్తాను. చాలాసార్లు షార్ప్ టీత్ ఉండడం వల్ల, లేకపోతే మాటికి మనం టంగ్ని కానీ చీక్ని కానీ బైట్ చేసుకోవడం వల్ల ఒక అల్సర్ లాగా ఫార్మ్ అవుతుంది. అది అల్సర్ ఫామ్ అయిన తర్వాత మనం డెంటల్ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. డెంటల్ డాక్టర్స్ చూసి మనం దాన్ని గ్రైండ్ చేసి తీసేయాలి అని చెప్తారు. గ్రైండ్ చేసి పళ్ళు తీసేసిన తర్వాత ఆ టిష్యూ తీసినప్పుడు, ఆ అల్సర్ తీసినప్పుడు దాన్ని బయాప్సీ ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అల్సర్ ఉన్నప్పటికీ ఆ అల్సర్ క్యాన్సర్లో మారుండొచ్చు అని మనకు ఒక డౌట్ ఉంటుంది. ఎస్పెషలీ లాంగ్ స్టాండింగ్ అల్సర్ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఆ అల్సర్ పైనుంచి తీసేసిన తర్వాత ట్యూమర్ లోపలికి గ్రో అవుతూ ఉంటుంది. పైనది హీల్ అయిపోయేటప్పటికి మనకి ఏ అల్సర్ కనిపించదు కాబట్టి మనకి డౌట్ ఉండదు. కానీ ఆ ట్యూమర్ లోపలికి గ్రో అవుతున్న కొద్దీ ఎక్కువ పెద్ద స్టేజ్లో మనకి డయాగ్నోస్ అవుతుంది. ఎందుకంటే సిమ్టమ్స్ తగ్గవు. అట్లాంటప్పుడు ఏ టిష్యూ మనం బాడీ నుంచి తీసినా కూడా దాన్ని బయాప్సీ పంపించడం ఒక మంచి అలవాటు. అండ్ అట్లానే డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా మనం షార్ప్ టీత్ పెట్టుకుంటే కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. బికాస్ దాట్ లీడ్స్ టు అల్సర్. సో అల్సర్ కానీకుండా చూడాలి. అల్సర్ వస్తే దాని ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ బయాప్సీ పంపించాలి, దాని తర్వాత మిగతా ట్రీట్మెంట్ చేయించాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్. ఎవరికి రావచ్చు, ఎవరికి ట్యూమర్ ఉండొచ్చు అని చెప్పి డౌట్ ఉండాలి. అండ్ డౌట్ ఉన్న దాన్ని బట్టి మనం ముందరికి ట్రీట్మెంట్ చేయాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలి. థ్యాంక్ యూ.